దాను చనిపోయినాడు, కానీ ప్రవచనం ఏమి? నేను న్యాయాధిపతిగా చేస్తానన్నాడు. ఇప్పుడు దేవుని సేవకుడైన యాకోబు చెప్పిన మాట అబద్ధమా నిజమా? అబద్ధమా నిజమా? నిజమంటే అది నెరవేరాలి కదా. చచ్చిపోయినాడు. అందరూ అనుకున్నారు, సహోదరు వాళ్ళందరూ అనుకున్నారు, ఇంకా చచ్చిపోయినాడు, వీని కథ అయిపోయింది, వీడి న్యాయాధిపతి కాలేదు, ఏం కాలేదు అన్నాడు. ఈనాడు మీరు వింటున్న మాట, మీరు నేను ఒకరోజు చనిపోతాం, కానీ మీరు వింటున్న ఈ మాట ఇక్కడ నిలబడి మీకు సాక్షిగా నిలబడుతుంది. ఈ మాటను నమ్మి రక్షణ పొందిన వాళ్ళు, యేసు ప్రభువును అంగీకరించిన వాళ్ళు ఆశీర్వదించి ఈ ప్రవచన ఆశీర్వాదంకు దేవుడు నడిపిస్తాడు. లేదా ఈ మాటను త్రోసేసి ఇది ఏమీ కాదని మీరు త్రోసేస్తే దేవుడు మిమ్మల్ని చేయి విడిచి ఉంటాడు. మీ భవిష్యత్తు మీకేమవుతుంది మీకు తెలియదు. మీ ఎండు మీరు ఎక్కడ పోయి చేరుతారని భరోసా లేక చనిపోతారు. కానీ దీన్ని నమ్మితే మీ మరణం తర్వాత కూడా మీరు ఎక్కడ పోయి చేరుతారని భరోసా ఉంటుంది. దేవుడు చెప్పిన మాట ఈనాడు మీకు మాత్రం కాదు, ఇక్కడ ఒక సమయం నన్ను ఈడ మీటింగ్లో కూర్చొని ఉండేవాళ్ళు మాత్రం కాక మైక్ మూలంగా వినేవాళ్ళు అందరికీ ఈ మాట నేను చెప్తా ఉన్నాను. యేసు ప్రభును మాట అనేది ప్రవచన మాటలు. దీనిని మీరు నమ్మిన ఎడల దేవుడు తప్పగా మిమ్మల్ని మాత్రం కాదు, మీ పిల్లలను దేవుడు ఆశీర్వదించినాడు. సుమారు 700 సంవత్సరం దాటుకొని పోయింది, ఏమి కూడా కాలేదు. దానికి యాకోబు చెప్పిన ప్రవచనం నెరవేరలేదని అందరూ అనుకున్నారు. కానీ ఈ ప్రవచనం ఎట్ట నెరవేరిందని చూపిస్తున్నాను, గమనించండి. ఎందుకనగా మేము ప్రసంగిస్తున్న ఈ బైబిల్, ఈ దేవుని పరిశుద్ధ గ్రంథం, ఇది ప్రవచన పుస్తకం. ఈ ప్రవచన పుస్తకం మిమ్మల్ని ఆశీర్వదించేదానికి వచ్చి ఉండాలి. మిమ్మల్ని మాత్రం కాదు, మీ పిల్లలను ఆశీర్వదించేదానికి వచ్చి ఉండాలి. మీరు ఎంత మీ పిల్లలకు మీరు సంపాదించి పెట్టిండ్రు, కానీ ఈ ప్రవచన మాట నమ్మితే 700 సంవత్సరమైనను 70 సంవత్సరమైనను మీ పిల్లలకు ఆశీర్వాదం తీసుకుని పోయే ప్రభు మాట ఇది. కాబట్టి ఆ మాటను ప్రతి ఒక్కరు ఈనోడు నమ్మిన వాళ్ళకు ఈ ఆశీర్వాదం వస్తుంది. ఇప్పుడు చనిపోయినారు. ఇప్పుడు మొట్టమొదట న్యాయాధిపతిగా ఎవరి కాలం? మన జాషువా కాలం తర్వాత మొట్టమొదట న్యాయాధిపతి అయిన ఎవరు వచ్చిండ్రు? ఒత్నియేలు తర్వాత వచ్చిండ్రు. మొదట ప్రవాదిగాను, యాజకుడుగాను, న్యాయాధిపతిగాను ఏలి వచ్చినాడు. ఏలి కాలంలో వాళ్ళ కుమారులు ఏలి మారి నడచలేదు కాబట్టి వాళ్ళు పోగొట్టుకున్నారు. తర్వాత దేవుడు సామువేలును లేపించినాడు. సామువేలు ప్రవక్తగాను, తర్వాత న్యాయాధిపతిగాను, యాజకుడుగాను 3 సేవలు చేసిండు. ఏలి కూడా 3 సేవలు చేసిండు, సామువేలు కూడా 3 సేవలు చేసిండు. సామువేలు ప్రార్థన మూలముగా మొట్టమొదట ఏలి న్యాయాధిపతిగా ఉన్న కాలం దాటిన తర్వాత మొట్టమొదట సామువేలు కాలంలో సామువేలు దగ్గర దేవుని బిడ్డలు ఇశ్రాయేల్ జనం వచ్చి అడిగినారు, మాకు ఒక రాజుడు కావాలన్నాడు. అప్పుడు సాముయేలు పోయి దేవుడి దగ్గర ఏమన్నాడు? ప్రభువా, మీరు నా మూలంగా మీ ప్రజలు మీరు ఏలుతుండగా ఈ ప్రజలు నా దగ్గరనే వచ్చి నాకు ఒక రాజుడు కావాలని అడుగుతుండారని పోయి చెప్పినాడు. దానికి దేవుడు అన్నాడు, నువ్వు ఏమి చింతపడగాకు, నువ్వు వాళ్ళని ఏలేటట్టు వాళ్ళు నిన్నను త్రోసేయలేదు, నేనే వాళ్ళను ఏలకుండా ఉండేటట్టు నన్నను త్రోసేసిండ్రు. కాబట్టి వాళ్ళకి ఇష్టమైన మనిషిని వాళ్ళకు రాజుడుగా నియమించమన్నాడు. అప్పుడు మొట్టమొదట మనుషులు ఇష్టముకు అప్పగించి సౌలు అనేవాడిని దేవుడు రాజుడుగా చేసినాడు. సౌలు మొదట రాజుడు వాళ్ళకు దుష్ట పని అన్ని చేసి దేశమును చాలా నాశనం చేసినాడు. దేవుని మార్గములు వాడు నడచలేదు, జనమును దేవుని మార్గములు నడిపించలేదు. దానికి తర్వాత దేవుడు దావీదును రాజుడుగా లేపించినాడు. ఈ కాలముకు తర్వాత ఎవరు? సొలొమోను వచ్చినాడు. సొలొమోన్ కాలం తర్వాత 2 భాగమైంది, ఇశ్రాయేల్ 2 భాగమైంది.
అయిన తర్వాత కాలములనే తర్వాత చాలా న్యాయాధిపతులు వచ్చినారు. సుమారు 6 లేదా 7 న్యాయాధిపతులు లేచిండ్రు. మొదట వత్తానేరు కదా, లాస్ట్ ఏమంటారు తెలుగు, ఓతినేల్ మొదట అట్ట మళ్ళా 5 ఉన్నారు. 7వది మనోవా కుమారుడు. ఇప్పుడు పోతాం. మనోవా కుమారుడు 13వ అధ్యాయం. న్యాయాధిపతి ఏమంటారు, న్యాయాధిపతులు 13వ అధ్యాయం 1-5 చదువుతాం. ఇశ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా అందరూ కొద్ది జాగ్రత్తగా ఉంటాం. యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. ఆ కాలమున దాను వంశస్థుడును జోరియా పట్టణస్థుడునైన జోరియా పట్టణస్థుడునైన మనోహ అను ఒకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. యెహోవా దూత యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఆ కాలమున దాను వంశస్థుడు గమనించాల. సుమారు 700 సంవత్సరం తర్వాత దాను వంశుడు. ఇప్పుడు ఏలీ కాలము నుండి సలమోన్ కాలం దాకా సుమారు ఒక 300 సంవత్సరం పోతే దాదాపు 900-1000 ఏండ్లకు తర్వాత ఈ దేవుడు సంసోనును ఎట్ట ఎన్నుకున్నాడు చూడండి. ఇప్పుడు చదవండి. ఆ కాలమున దాను వంశస్థుడు గమనించవాల జోరియా పట్టణస్థుడునైన. ఇప్పుడు ఆడ దాను వంశస్థుడైన జోరియా పట్టణస్థుడైన ఇప్పుడు యాకోబు చెప్పిన ప్రవచనం ఎట్ట తప్పగా నెరవేర్చిందని గమనించండి. యాకోబు చనిపోయి ఇప్పుడు 910 సంవత్సరాలు అయిపోయింది. ఆయన మాట వ్యర్థమైంది, నెరవేరలేదని అందరూ అనుకున్నారు. మనం వీధిగా నిలబడి ఊరుగా ఇట్లా ప్రసంగం చేస్తున్నాం. అందరూ ఏమనుకుంటారు, ఈ క్రైస్తవులకు వేరే ఉద్యోగం లేదు, ఊరికైనా ఊరంతా అరుచుకొని తిరుగుతుంటారని. వీళ్ళకి తెలియదు 1000 ఏండ్లైనను ఈ మాట కింద పడేది లేదు. 1000 ఏండ్లైనను ఈ మాటనే మిమ్మల్ని న్యాయం తీర్చేది. 1000 ఏండ్లైనను మిమ్మల్ని మీ పిల్లలను ఆశీర్వదించేది ఈ ప్రవచన పుస్తకం చెప్పిన ప్రకారమే నడుస్తుంది. ఇది తప్ప భూమిలో ఏమి కూడా నడిచేది లేదు. అందుకే మనం ఊరు పోతాం, దేశం పోతాం, వీధి నిలబడతాం, ఈ దేవుని గురించి ప్రవచనం చెప్తా ఉండాం. హల్లెలూయా. మనోహ అని ఒకడు ఉన్నాడు. ఎవరు వంశంలో పుట్టినవాడు? దాను వంశములో పుట్టిన ఒకడు ఉన్నాడు. మనోహ అని ఒకడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదవండి. అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. యెహోవా దూత ఆయనతో ప్రత్యక్షమై ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయిను. అయితే నీవు గర్భవతి అయి కుమారుని కందువు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే గాని మద్యములే గాని తాగకుండము. అపవిత్రమైన దేనినైనను తినకుండము. నీవు గర్భవతి అయి కుమారుని కందువు. అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఉన్నాడు. ఇప్పుడు మీరు నన్ను అడగవచ్చు, యాకోబు చెప్పిన ప్రసంగముకు ఈ సంసోనుకి ఏమి సంబంధం ఉండాలి? యాకోబు చెప్పిన ప్రవచనం ఇప్పుడు ఇక్కడ నెరవేరుతా ఉండాలి. మనోవాని ఒక దైవ భక్తుడు ఉన్నాడు. ఆయన భార్య ఆయన కంటే చాలా భక్తురాలు. ఆయన మన ఇంటిలో ఉన్నాను, పొలముల పని వాళ్ళది, పొలం చేసే పని. ఎక్కడ తండాలు అందరూ పని పొలములు చేస్తున్నారు, అట్లా చేస్తున్న వాళ్ళే. కాబట్టి ఈ మనోవాకి ఏమి జరిగింది అది మీకు కూడా జరగవచ్చు, ఈ తండాలు ఉండేవాళ్ళకి, లేదా నన్ను వింటూ ఉండేవాళ్ళు. ఎప్పుడు మనుషుడు మిమ్మల్ని నిరాకారం చేస్తాడు, త్రోసేస్తారు, తక్కువగా ఆలోచిస్తారు, అప్పుడే దానికి అర్థం ఏమనక దేవుడు మిమ్మల్ని ఎన్నుకుంటాడని లెక్క. ఇప్పుడు సుమారు 900 సంవత్సరం దాటి 1000 సంవత్సరం వచ్చినప్పుడు
దేవుడు చెప్పిన మాట ఇంకా మరవలేదు. యాకోబు చచ్చిపోయి 1000 సంవత్సరం అయిపోయాయి. దాని చచ్చిపోయి 900 సంవత్సరం పైన అయిపోయింది. కానీ దేవుడు మాట మాత్రం సావలేదు. దేవుడికి ఒక హల్లెలూయా చెప్తామా? నిన్న నేడు నిరంతరమైన మాట ఇది. ఆకాశం భూమి గతించిపోను, కానీ నా మాటలు గతించిపోదు అన్న మాట ఈనాడు మీరు వింటున్న మాట. అప్పుడు మనోవా అని ఒకడు ఉన్నాడు. ఈ మనోవాకు వయసు అయిపోయింది, ఆయన భార్యకు కూడా వయసు అయిపోయింది, వాళ్ళు పిల్లలు లేదు, గొడ్రాలని చెప్తున్నారు అందరూ. అప్పుడు ఆయన పొలములో పని చూస్తున్నప్పుడు ఎవడో ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ అని ఉండాలి, ఇంగ్లీష్లో, తెలుగులో ఏముండదు అయ్యా, యెహోవా దూత అని ఉండాలి. యెహోవా దూత వచ్చి ఆయనను కలిసి మాట్లాడి, అమ్మా నువ్వు ఇంక మీద గొడ్రాలుగా ఉండవు, నువ్వు గర్భం ధరించి ఒక కుమారుడును కంటావు, ఆ కుమారుడు దేవుడికి ప్రత్యక్షగా నాసిరిగా సమర్పణం చేసుకోపోతున్నాడు, కాబట్టి ఆ కుమారుడు పుట్టుటకు అపవిత్రమైనది ఏమి త్రాకకూడదు, అపవిత్రమైనది ఏమి తినకూడదు, నువ్వు జాగ్రత్తగా ఉండవాలని చెప్పేసి వెళ్ళిపోయినాడు. ఈ శుద్ధి వినిన వెంటనే మనోవా భార్యకు చాలా సంతోషమైంది. కాబట్టి ఆమె ఇంటికి ఉరికింది. ఇంటికి ఉరికిపోయి భర్తకు చెప్పింది, మనోవా నా ప్రియమైన భర్త, మనకు పిల్లలు లేదని బాధపడుతున్నాం కదా, ఎవరో ఒక దైవ మనుషుడు వచ్చినాడు, పొలంలో నాతో మాట్లాడినాడు, ఆయన చెప్పినాడు నీ కుమారు పుడతాడన్నాడు. నీ కుమారు పుట్టేది మాత్రం కాదు, ఆ కుమారుడు నాసిరుడిగా ఉంటాడన్నాడు. ఇంకా గర్భమే రాలేదు. గమనించుకోవాలి, గర్భం అయ్యేదానికి ముందరే ప్రవచనం వచ్చింది. హల్లెలూయా. దీన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ మనోవా కుమారుడు అప్పుడు చెప్పిన వెంటనే ఆయన అయ్యో ఆయన ఏ ఊరు తెలుసుకున్నావా, ఆయన పేరు తెలుసా, ఎక్కడ ఉండేది కనుక్కున్నావా అని అడిగినాడు. మనోవా లేదు నేను ఏమీ అడగలేదు, ఈ చెప్పే లోపల నేను సంతోషం అయిపోయి ఏం అడగలేదు, వెళ్ళిపోయినాడు అని. సరే అని ఇద్దరు కూడి ప్రార్థన చేసినారు. ప్రభువా మీరు వచ్చి నా భార్యకు చెప్పిపోయినావు, నువ్వు మళ్ళా ఒకసారి నా భార్యకు దర్శనం కా, అప్పుడు మా ఇంటిలో తీసుకుని వచ్చి నిన్ను ఉంచుకొని మాకు పుట్టపోయి ఆ కుమారుడిని ఎట్ట మేము సాకోవాలని మీ దగ్గర నేర్చుకొని దాని ప్రకారం తప్పులేక కుమారుడిని సాకి నీకోసం నాసిరుడిగా మేము సమర్పణం చేస్తామని ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంకొక రోజు అదే దేవదూత ఆయన దగ్గర వచ్చినాడు. ఒక హల్లెలూయా చెప్తామా? ప్రియులారా, మీరు యేసు ప్రభువును నమ్ముకుంటే మీ జీవితంలో అసాధ్యమైనది ఏముండదు, దాన్ని సాధ్యం చేసేస్తాడు. గొడ్డురాలు అంతలో వీళ్ళు ముసలోళ్ళు అయిపోయినరు, వీళ్ళకి పిల్లలు పుట్టే సాధ్యమే లేదు. కానీ ఈ దేవుని మాట, యాకోబు చెప్పిన మాట నెరవేరవాలా కాబట్టి, దాని కాలం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ గొడ్డురాలను దేవుడు గర్భం ధరించి పిల్లల కంటే తల్లిగా ఆశీర్వదింపబడిన గర్భముగా ఆయనను మార్పాటం చేసినాడు. ఈనాడు మీకు ఏది అసాధ్యమైన వచ్చి వింటున్నారో కూర్చునున్నారో ప్రియులారా, ఈ ప్రభును నమ్ముకొని మీరు మనోవా ఆయన భార్య ప్రార్థించేటట్టు నమ్మకముగా మీరు ప్రార్థించేది నిజమంటే మీ ప్రార్థనకు దేవుడు తప్పగా ప్రత్యుత్తరం ఇస్తారు. దేవుడు నా ప్రార్థన వింటాడనే వాళ్ళు మాత్రం చేయని పైకెత్తి దేవుడికి ఒక హల్లెలూయా చెప్పండి. తప్పగా మీ అవసరం ఎంతో కాలం ట్రై చేసిండ్రు, ప్రయాతన పడిండ్రు, ఏదో మీకు జరగవాలని కాలేదు. కానీ ఈ రోజు ప్రవచన మాట ఏమనక దేవుని దాసుడైన నేను మీకు ప్రవచనముగా చెప్తున్నాను. ఎంతో మంది జరగలేదు కాలేదని వచ్చి ఉన్నారు. ఈ రోజు రాత్రి దేవుడు చెప్తున్నాడు, అది తప్పగా నెరవేరుతుంది. నీ ఆశలన్నీ దేవుడు తీరుస్తాడు, నీ కోరికలను దేవుడు ఇస్తాడు, తప్పగా జరుగుతుంది. మనం సేవిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు జీవం కల దేవుడు. హల్లెలూయా. గమనించండి, ఇక జాగ్రత్త, ఇప్పుడు జాగ్రత్తగా నేను అక్కడ కన్నడ మాట్లాడతాను, అందుకని మధ్యలో కన్నడ వస్తూ ఉంటుంది. ఎక్కడ వచ్చిందయ్యా? మనోవా తన భార్య ఇద్దరు ప్రార్థించినప్పుడు మళ్ళా ఆయన వచ్చి కనపడినాడు. అప్పుడు ఆయన చెప్పింది, అయ్యో దేవునికు సేవకుడా, దేవుని మనుషుడా, నేను ఈ శుద్ధిని తీసుకుని మా ఇంటి ఆయనకి చెప్పిన ఆయన చాలా సంతోషపడినాడు. ఆయన మా ఇంటికి నిన్ను పిలుచుకొని రమ్మన్నాడు. అంటే నేను మీ ఇంటికి రానన్నాడు. అయితే కొద్ది సమయం ఎన్నే తట్టుకో, నేను పోయి నా భర్తను పిలుచుకొని వస్తాను, ఊరికి పోయి భర్తను పిలుచుకొని వచ్చింది. ఇద్దరు వచ్చి చాలా గోజారినారు, అడిగినారు,
దయచేసి మా ఇంటికి రా, మా ఇంటిలో ఉండు, అన్నం తిను, మీకు అన్నీ ఇస్తామన్నారు. నేను మీ ఇంటికి రాని మీ ఇంట్లో అన్నం తినని అన్నాడు. కానీ దేవదూతుడు వచ్చిన ఉద్దేశం ఇంటిలో కూర్చొని అన్నం తినేదానికి కాదు, దేవుని ప్రవచనం నెరవేరేదాని కోసం దేవుడు పంపినాడు. కాబట్టి ఆయన చెప్పినాడు, అయితే మీ ఇంటిలో నేను వచ్చి అన్నం తినను, మీరు ఒకటి చేయండి, అప్పుడు దాకా నేను ఉంటాను, దేవునికి బలి ఇయ్యండి, నేను అప్పుడు దాకా ఇక్కడ ఉంటానని చెప్పినాడు. దేవుడికి వాళ్ళు బలి ఇచ్చినారు, బలి తీసుకుని వచ్చినారు, బలి ఇచ్చినారు. బలి ఇచ్చిన తర్వాత ఆకాశం నుండి అగ్గి దిగి వచ్చి ఆ బలిను దహించి దాంట్లోండి పొగ బయట పోతుంది. పొగ అంటారా? పొగ పైన పోతుంది. పొగ పైన పోయేటప్పుడు ఆడ నిలబడి ఉన్న దేవుని మనుషుడు కూడా ఆ పొగ ఎంబడి పైన కనపడగా పోయినాడు. అప్పుడు మనోవా భార్యకు తెలిసింది, మనం మాట్లాడేది సాధారణ మనుషుడు కాదు, పరలోకం నుండి వచ్చిన దేవుడు. ఇప్పుడు ఈడ గమనించుకోండి, యాకోబు ఏమన్నాడు? నా రక్షణ చూడవాలనా? ఏమని చదివి? నా ప్రజలకు న్యాయము తీర్చు. నా రక్షణ నేను చూడవాలనా? ఎట్ట తెలుగు? నీ రక్షణ కొరకు నీ రక్షణ కోసం కనిపెట్టుకుని ఉండాలి. రక్షణ అనే మాట హీబ్రూ భాషలో యావే అని ఉండాలి. యావే అంటే యెహోవా, యావే అంటే యేసు, యావే అంటే క్రీస్తు, రక్షకుడు అని అర్థం. యేసు అంటే ఏమర్థము? రక్షకుడు. నేను యావేని చూడవాలా, నా రక్షకుని చూడవాలా అని అన్నాడు. ఎవరు? లేదు, యాకోబు అన్నాడు చనిపోయేటప్పుడు. ఇప్పుడు గమనించాలా, అక్కడ సాధారణంగా ఇంగ్లీష్ బైబిల్లో ఇట్టుండ, తెలుగులో ఎట్టుండ నాకు తెలియలే. ఇంగ్లీష్ బైబిల్లో ద ఏంజల్ అని వచ్చినప్పుడు యేసుక్రీస్తువే అక్కడ ఉన్నాడని లెక్క. an ఏంజల్ అని వస్తే సాధారణ 2 రెక్కలు 4 రెక్కలు కల పరలోక దూతలు వచ్చినారని లెక్క. ఇక్కడ ద ఏంజల్ అని చెప్పబడి ఉండాలి. అంటే ద ఏంజల్ అని చెప్పిన స్థలమంతా ఏంటి అనక యేసు ప్రభుని గురించే ప్రవచనముగా చెప్పబడిన మాట. ఇక్కడ గమనించాలా, ఇక్కడ వచ్చిన దూత పరలోకం నుండి వచ్చిన దూత కాదు, పరలోకం నుండి వచ్చిన యేసు ప్రభు. యేసు ప్రభే దిగి వచ్చి ప్రత్యక్షమైనాడు. ఎందుకంటే యాకోబు ఏమన్నాడు? నా రక్షకుని నేను నీ రక్షణ కోసం కనిపెట్టుకుని ఉండాలని, నా రక్షకుని చూడవాలన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తే ఎందుకు ఈ సంసోను జననముకు దిగి వచ్చినాడు? మీరు ఇప్పుడు దాకా విన్న ప్రసంగం వేరే మారి ఉంటుంది, ఇది కొద్ది వ్యత్యాసముగా ఉంటుంది. నేను 53 సంవత్సరాలు దేవుడితో నడిచేవాడు. దేవుడు నాకు చెప్పే సంగతులు సరిగా విండి దేవుని వాక్యంలో దానికి ఆధారం చూసుకొని కానీ దాన్ని మనుషులతో మాట్లాడతా, లేకపోతే నేను మాట్లాడేది లేదు. గమనించండి, యేసు ప్రభు అక్కడ ఎందుకు ప్రత్యక్షమైనాడంటే, ఈ మనోవా గర్భములో పుట్టపోయే ఈ సంసోనా తెలుగులో సంసోను యేసుక్రీస్తుకు పోలికగానా ఏమంటారు? యేసుక్రీస్తుకు పోలికగా ఉన్నాడు. అందుకని తనకు పోలికగా ఉన్నవాని తానే వచ్చి ప్రవచనముగా చెప్పినాడు. యేసుక్రీస్తుకు శాంసనుకు 2కు ప్రవచన నీడ ఉండాలి. శాంసన్ జీవితంలో ఏం జరిగిందో ఇవన్నీ ఎవరి జీవితంలో జరిగింది? యేసు ప్రభు జీవితంలో జరిగింది. ఇప్పుడు శాంసన్ సంగతిని మాట్లాడతామంటే అందరూ పాస్టర్ గారు ఏం ప్రసంగం చేస్తారు? పడిపోయినాడు, మోసం పోయినాడు, ఆడపిల్లల దగ్గర పడిపోయినాడు అని చెప్తా ఉంటాం. ప్రవచనం వాక్యమును సరిగా అర్థం చేయలేకపోతే అట్లనే చెప్తాం. ప్రవచన వాక్యమును కొద్ది అర్థం చేసుకున్నామంటే వ్యత్యాసంగా అర్థం అవుతుంది. ఇప్పుడు నేను దాని గురించి చెప్పటం లేదు, కానీ దాంట్లోనే చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా. మొట్టమొదట సంసోన్ పుట్టేదానికి ముందు సంసోన్ తల్లికి దేవదూత దర్శనమైనాడు. అవునా? యేసు ప్రభు పుట్టేదానికి ముందు యోసేపుకా మరియాలకా దేవదూత దర్శనం? మరియాల. సంసోనుకి ఏమి జరిగిందో అదే ఎవరికి జరిగింది? యేసుక్రీస్తుకు జరిగింది. తర్వాత సంసోను పుట్టేదానికి ముందు వాడు ఎవరు? నాజరీ అని ప్రవచనం వచ్చింది. పుట్టేదానికి ముందు మాత్రం కాదు, గర్భంలో వచ్చేదానికి ముందరే.
గమనించాలా, ఈ బైబిల్ మాత్రమే మనం గర్భములో వచ్చేదానికి ముందరే మనం ఏమై ఉంటామని వచ్చేదానికి ముందరే ప్రవచనం చెప్పి ఉంటాయి. మీరు ఏమనుకుంటున్నారు, ఈ రోజు రాత్రి ఇంతమంది మనుషులు వచ్చి ఉండారు, ఈ ఊర్లో మీటింగ్ జరుగుతుండదంటే ఇది ఇప్పుడు జరిగేది కాదు. ఇంతకు ముందు దేవుడు పరలోకములో ఆల్రెడీ ఇది నెరవేరిన సంగతి, దానికే ఇప్పుడు జరుగుతుండదు. అది అక్కడ జరగలేకపోతే ఇక్కడ ఇది జరిగేది లేదు. పాత నిబంధన అంటే ఏమనక కొత్త నిబంధన యొక్క ప్రవచనం, పాత నిబంధన ఏమనక కొత్త నిబంధన యొక్క పరమ రహస్యం, పాత నిబంధన ఏమనక కొత్త నిబంధన యొక్క నీడ. అక్కడ నీడగా ఉండింది, ఇక్కడ నిజముగా ఉండాలి. అక్కడ ప్రవచనముగా ఉండాలి, ఇక్కడ నెరవేరుతా ఉండాలి. అక్కడ రహస్యముగా, పరమ రహస్యం అంటే దేవుని రహస్యం, దేవుడికి మాత్రం తెలుసు, మనుషులకు తెలియదని. పరమ రహస్యం మిస్టరీ అంటారు ఇంగ్లీష్లో. సీక్రెట్ అంటే రహస్యం, మనుషులకు తెలిసేది. మిస్టరీ అంటే పరమ రహస్యం, దేవుడికి మాత్రం తెలుసు, మనుషుడు అర్థం చేసుకోలేడు. ఆ మిస్టరీ పరమ రహస్యముగా ఉండింది పాత నిబంధనలో. కొత్త నిబంధనలో ప్రకటనగా ప్రకటింపబడింది. ఇప్పుడు సంసోన్ యేసుక్రీస్తు రాబోయేదానికి గుర్తుగా ఉన్నాడు, నీడగా ఉన్నాడు, ప్రవచనముగా ఉన్నాడు, దేవుని పరమ రహస్యముగా ఉన్నాడు. ఇప్పుడు అది ఎట్ట యేసుక్రీస్తులో నెరవేరింది అని మీకు కార్యమును ఒక్కొక్కటిగా మీకు చెప్పుకొని వస్తాను, జాగ్రత్తగా ఉంటండి. నేను ప్రసంగిస్తున్న ఈ యేసు ప్రవచనములో ప్రకారం పుట్టిన దేవుడు. నేను ఇప్పుడు చెప్పబోయే సంగతి 1000 సంవత్సరములను ఒక్క అక్షరం విడిసగా ఏనంటారు, అది ఉన్నట్టే నెరవేరింది. ఏమంటారు తెలుగులో? ఉన్నది ఉన్నట్టే, ఒక అక్షరం మిస్టేక్ కాక నెరవేరి ఉండాలి. సంసోన్ జీవితంలో ఏమేం జరిగింది అదంతా ఎవరి జీవితంలో జరిగింది? యేసు ప్రభు జీవితంలో జరిగింది. ఎందుకంటే అది నీడ, ఇది నిజం. ఎందుకంటే అది ప్రవచనం, ఇది నెరవేరే స్థలం. ఎందుకనగా అది దేవుని పరమ రహస్యం, ఇది ప్రకటన. దేవుని ప్రకటన ఎప్పుడు దొరుకుతుందంటే పరిశుద్ధాత్మ అభిషేకం మీ మీద వచ్చినప్పుడు బైబిల్లో ఉన్న పరమ రహస్యములు దేవుడు మీకు ప్రకటిస్తాడు. అందుకే యేసు ప్రభు పరలోకం పోయి మన కోసం దేవుని ఏమంటారు, పరిశుద్ధ ఆత్మను మన కోసం పంపినాడు. తర్వాత యేసుక్రీస్తు పుట్టేదానికి ముందరే, ఆయన ఇంకా గర్భములో వచ్చేదానికి ముందరే యేసుక్రీస్తుకు పేరు ఏమి ఉండదని చెప్పినారు దేవదూతలు. యేసుక్రీస్తు పుట్టేదానికి 750 సంవత్సరం కిందట ప్రవక్త అయిన యేసయ్య ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టమన్నాడు. అదే ప్రవక్త ఒక కన్యగ గర్భవతి ఆగి కుమారుని కన్నునని చెప్పిండు. అదే ప్రవక్త ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టమని చెప్పినాడు. అదే ప్రకారమే మత్తయి 1వ అధ్యాయం 21వ వచనంలో దేవదూతలు వచ్చి మరియా దగ్గర, నీకు ఒక కుమారుడు నువ్వు కంటావు, ఆయనకు యేసు అని పేరు పెట్టుము. యేసు అనక దేవుడు తన ప్రజలను తన పాపములోండి రక్షించేవాడని అర్థమని చెప్పి ఉన్నాడు. సో ఈ ప్రవచనం చెప్పిన అప్పుడు ఎట్టే దేవదూతలు ఆ మనోవ భార్య దర్శనమైనారు, అట్టనే యేసుక్రీస్తు పుట్టేదానికి ముందు యేసుక్రీస్తు తల్లి అయిన మరియలకు దర్శనమైనారు. పుట్టేదానికి ముందరే ఆడు నాసరుడు అవుతాడని పేరు పెట్టిండ్రు. ఈయన పుట్టేదానికి ముందరే యేసు క్రీస్తు ఇమ్మానుయేల్ అని పేరు పెడతారని చెప్పినారు. ఈ భూలోకములో పుట్టిన ఎవరికి కూడా, కోటిలో ఒకరు కూడా పుట్టేదానికి ముందరే 3500 సంవత్సరము ముందరే ఆయన ఎట్ట పుడతాడు, ఎక్కడ పుడతాడు, ఏ ఊర్లో పుడతాడు, ఆయనకు పేరేమి, ఊరేమి, వాళ్ళ తల్లి ఎవరు, తండ్రి ఎవరు, వాళ్ళు తినేది ఏమి, సచ్చేది ఎట్ట, బతికేది ఎట్ట, పునర్ధానం అయ్యేది, ఇవి ఎంత 3500 సంవత్సరం కిందటనే యేసుక్రీస్తుకు చెప్పిన ప్రతి ప్రవచనం, ప్రతి మాట, ప్రవచన మాటమంతా ఒక్కటి తప్పగా నెరవేరింది. చెప్పటలు కొట్టి దేవుని మహిమపరుస్తామా? హల్లెలూయా. కాబట్టి ఈరోజు రాత్రి మీరు వింటున్న ఈ యేసు ప్రభు సాధారణ దేవుడు కాదు, ఆయన ప్రవచనములు నెరవేరిన సత్యమైన నిత్యమైన దేవుడు.
ఆయన మిమ్మల్ని ఈరోజు రాత్రి రక్షించాలని ఇష్టపడుతున్నాడు. గమనించండి. తర్వాత ఈ శాంసన్ మొదట ఆయన న్యాయాధిపతి అయినాడు. అది కూడా గమనించాలా. మొదట 6 న్యాయాధిపతులు వచ్చినారు. ప్రతిసారి ఇశ్రాయేల్ జనం దాసులైపోతా ఉన్నారు. ఆఖరిగా దేవుడు మనోవా కుమారుడైన సంసోనును న్యాయాధిపతిగా చేసినాడు. సంసోను ఎందుకు న్యాయాధిపతి అయినాడంటే 1000 ఏండ్ల తర్వాత యాకోబు చెప్పిన ప్రవచనం ఆడ నెరవేరేదాని కోసం. సో ఎన్ని సంవత్సరాలైనను ఈ బైబిల్లో రాయబడిన మాట ఒక్కటి కూడా కింద పడదు. ఇది తప్పగా నెరవేరే పుస్తకం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించే ఆశీర్వాదం ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉండాలి. మీరు డైలీ దీన్ని వెతుకోవాలా, దీన్ని చదువువాలా, దీంట్లో ఉండేది నమ్మవాలా, ఆశీర్వాదం పొందుకోవాలా. ఈ ఆశీర్వాదం అనేది, బైబిల్ నుండి వచ్చే ఆశీర్వాదం అనేది ఎన్ని సంవత్సరాలు మీ పిల్లలకు మిమ్మల్ని వెంబడించి వచ్చే ఆశీర్వాదం ఇది. మీరు సంపాదించి పెట్టేది ఎంత ఉండాలి? మీకు సాలటంలే, మీ పిల్లలకి ఆడ మీరు పెట్టి ఉండాలి. కాబట్టి ఈ ఆశీర్వాదం మీ పిల్లలకు రావాలంటే ఈ పరిశుద్ధ గ్రంథమును మీరు నమ్మవాలను. హల్లెలూయా. రెండోదిగా 5వ వాక్యం చదవండి. 13 న్యాయస్థాపకులు న్యాయాధిపతి 13:5. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా, ఫిలిస్తీన్ల చేతిలో 40 సంవత్సరాలు దాసులై ఉన్నారు. అప్పుడు వాళ్ళని రక్షించుటకు వేరే రక్షకుడు లేదు. సంసోనును దేవుడు అభిషేకించింది. గమనించాలా. సంసోనును ఆయన జననములనే దేవుడు అభిషేకించినాడు. అట్లనే యేసుక్రీస్తును ఆయన జననముల ప్రవచనం చెప్పి ఆయన బాప్టిజం తీసుకున్నప్పుడు దేవుడు పరిశుద్ధాత్మతో ఆయనను అభిషేకించినాడు. ఇద్దరుకు అభిషేకం ఉండింది. సంసోనుకి ఇచ్చిన అభిషేకం ఇశ్రాయేల్ జనమును రక్షించాలని, ఫిలిస్తీయుల చేతిలోండి 40 సంవత్సరం దాసులై ఉన్నారు. కానీ యేసు ప్రభుకి ఇచ్చిన అభిషేకం అనేది ఇశ్రాయేల్ జనమును మాత్రం కాదు, సర్వలోకమును రక్షించట కోసం. అందుకని యేసుక్రీస్తు సువార్త ఈనాడు సర్వలోకం ప్రకటింపబడతా ఉండాలి. ఈ భూమి